బంగారం లక్ష, బంగారం 1 లక్ష రూపాయలకు చేరుకున్నది. 1 lakh రికార్డు స్థాయికి 10 గ్రాముల బంగారం ధర. కిలో వెండి 98,200. ఇది కూడా లక్షకి దగ్గరలో ఉంది. ఇంకో 5-10 రోజులు ఇది కూడా లక్ష అవుతుంది. బంగారం ధర కొనుగోలుదారులకు అందనంతగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉండి మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలిరావడంపై బులియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంటే ఎక్కువ మంది పెట్టుబడి పెడుతున్నారట, బంగారాన్ని మాత్రమే నమ్ముకుంటున్నారు. దీని మీద పెట్టుబడి పెడితే మనకి ఏ ఇబ్బంది ఉండదు అని. అందుకే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయట. ఈ అమెరికా విధించినటువంటి సుంకాలు, ప్రతీకార సుంకాలు ఏవైతే ఉన్నాయో మినిమం 10%, ఆ పైన మిగతా వాటితో కొంత సడలింపు ఉన్నట్టుంది. కానీ చైనాతో మాత్రం ఆ వార్ కొనసాగుతూనే ఉన్నది, చైనా వర్సెస్ అమెరికాగా. సో అందులో కూడా కొంత వాళ్ళు అటు ఇటుగా వ్యవహరిస్తున్నప్పటికి కూడా మార్కెట్ వాల్యూలో మార్పు రావట్లేదన్నమాట. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం అంటే 31.10 గ్రాముల మేలిమి బంగారం 24 క్యారెట్స్ బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్క్ అధిగమించిందట. $3,400 ఔన్స్ బంగారం ధర. ఒక్క రోజులోనే ఔన్స్ బంగారం ధర $110 పెరిగి $3,424. ఔన్స్ వెండి ధర $33 చేరిందట. అమెరికా డాలర్ విలువ $85.15 దగ్గర ఉన్నది. సో 3,400 × $85 వేసుకోవాలి. ఇక $85.15. సో ఇట్లా అక్కడ ధర పెరగడం ద్వారా ఇక డేట్ చూడండి, ఏ రేట్లో ఎంత పెరిగింది. 21/4/2025 ఇది చూద్దాం. $3,400 ఉంది ఎప్పుడు, నిన్న 21వ తేదీ నాటికి. అంతకు ముందు చూడండి 16వ తేదీ, మొన్న ఇదే నెలలో 16వ తేదీ నాడు $3,300 ఉండే. $100 పెరిగింది జస్ట్ ఒక 4 రోజులల్లా. 11వ తేదీన $3,200 ఉండే. ఏది ఔన్స్ బంగారం ధర. 31 మార్చి రోజున 3,100 ఉండే. 14 మార్చిన 3,000 ఉండే. అండ్ ఆగస్టు 2020 ఆగస్టులో $2,000 ఉండే. అప్పుడు ఎంత ఉండే కిలో అంటున్నా, తులం బంగారం మన దగ్గర ఎంత ఉండే, 60,000 65,000 ఆ రేంజ్లో అటు ఇటు ఉంటుండే. అండ్ 2009లో $1,000 ఉంటుండే. సో ఇప్పుడు $3,400 అయింది ఔన్స్ బంగారం ధర. సో 3,400 ఇంటూ 85 రూపాయల 15 వేసుకుంటే దాదాపు 31 గ్రాముల బంగారం ధర అంత ఉన్నది. కిలో వెండి లెక్క చూస్తే 10 గ్రాముల తులం వెండి 2024 జూలై 22న 77,500 ఉండే. 90,050 రూపాయలు ఉండే. ఏది వెండి. 2024 జూలై 23వ తేదీకి వచ్చేసరికి 87,000 తగ్గింది. 2024 అక్టోబర్ 21న 1,100 రూపాయలు ఉండే. ఏది 2024 అక్టోబర్లో. ఇవాళ డేట్కి వచ్చేసరికి 98,200 దగ్గర స్థిరపడ్డది. ఇక 10 గ్రాముల బంగారం తులం బంగారము 2024 జూలై 22 అంటే ఇవాళకి ఏంది ఇది 2024 ఇవాళకి కాదు, 2024కి 77,500 రూపాయలు ఉండే. 2024 జూలై 22 నాడు 77,500 ఉండే. 2024 జూలై 23న 71,300 ఉండే. అదే ఎక్కువ అనుకున్నాం మనం. 2024 అక్టోబర్ 21న 80,500 ఉండే. ఎంత పెరిగింది చూడండి. 2024 అక్టోబర్కి 2025 ఏప్రిల్కి వచ్చేసరికి దాదాపు 20,000 రూపాయలు పెరిగింది. 20,000 రూపాయలు పెరిగింది. లక్ష అవుతుంది అని కూడా నిజంగానే లక్ష అయిపోయింది. మరి ఇది ఎంతవరకు ఎక్కడ దాకా పోతుందో చూడాలి. చాలామంది తగ్గుతా ఇంకెడ తగ్గుతుంది. దేశీయ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర తొలిసారిగా 1 లక్ష రూపాయలు అధిగమించింది. రాత్రి 11:30 సమయానికి అంతర్జాతీయంగా ఔన్స్ ధర $3,413. ఔన్స్ వెండి ధర $32.6 వద్ద ఉండగా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,15,000 వద్ద, కిలో వెండి ధర 98,200 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇంతటి ధరల వల్ల అత్యవసరమైన వారు మినహాయిస్తే ఇతరులెవరు ఈ ఆభరణాల కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారట. జస్ట్ ఒక 1 ఇయర్ లోపే, 1 ఇయర్ కూడా కాలే, 1 ఇయర్ లోపే దాదాపు 21,000 పెరిగింది
ఏడాదిలో 21,000 పెరిగింది తులం బంగారం ధర. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటి వరకు మేలిమి బంగారం 10 గ్రాములు 21,000 అంటే 26% పెరిగింది. పసిడి ధర ఇంతగా పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణం. కోవిడ్ పరిణామాల్లో 2020లో ఔన్స్ బంగారం ధర $2,000 చేరింది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇజ్రాయిల్, హెజ్బుల్లా, లెబనాన్ మధ్య యుద్ధం, చైనాపై అమెరికా భారీ టారిఫ్లు, ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఔన్స్ బంగారం ధర $3,000 మించింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించాలి అంటూ దేశాధ్యక్షుడు ట్రంప్ అక్కడి కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పైన ఒత్తిడి తెస్తున్నారు. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ దాదాపు స్థిరంగా ఉన్నా మరికొన్ని ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బలహీనపడుతోంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గి డాలర్ బలహీనపడే అవకాశాలు ఉన్నందునే సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తూ బంగారంపైకి పెట్టుబడులను అంతర్జాతీయ పెట్టుబడిదారులు మళ్లిస్తున్నారు. ఇవన్నీ కలిసి బంగారం ధర పెరిగేందుకు కారణమవుతున్నది. ఇది ఎక్కడి దాకా పోతుంది అన్నది చెప్పలేము. తగ్గడం అయితే నాకు తెలిసి కష్టం. ఏదో ఒక రోజు 50 అటు ఇటు జరిగితే జరుగుండొచ్చు, కానీ మొన్న నేను ₹50 ₹100 తగ్గితే తగ్గింది అన్నారు. చాలామంది అన్నారు 10 రోజులలో 10,000 తగ్గితే 15,000 తగ్గుతాయి. తగ్గుడు కాదు, ఇంకా పెరుగుతూ ఉన్నది. సో ఇది 24 క్యారెట్స్ గోల్డ్, 22 క్యారెట్స్ ఇంకో 10,000 తక్కువ ఉంటుంది అటు ఇటుగా. సో 90,000 చిల్లర అది ఉన్నది. అంటే మనం గోల్డ్ ఆభరణాల కోసం, నగల కోసం కొనుక్కునే బంగారం